మనిషిగా వీళ్ళకి ఏమైనా చెప్తారంటే ఎవరు చెప్పినా వినరనుకోండి. రఘురామరాజు గారు అయితే డిప్యూటీ స్పీకర్గా బాబు రా, లేకపోతే పదవి కూడా పోతుందన్నా కూడా నీ కుప్పంలో చంద్రబాబు పదవి పోయిందా, అప్పుడు ఇంకోటి పదవి పోయిందా అంటారు తప్ప మేము వస్తామని ఎవరు అనరు. మనమేం అంత ఆశించాల్సిన అవసరం ఏం లేదు. ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు ఒకటేనండి రిషి గారు, కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు వీళ్ళు అసెంబ్లీ అంటే ఏందో ఊరకని నడిపారు తప్పితే అసలు అసెంబ్లీ సెషన్స్ దేనికోసం నిర్దేశించబడినవి, మనం అక్కడ ఏం చేయాలనేది లేదు కదా. వెళ్ళి కూర్చోవటము, కొంతమంది లేకపోవటము, ఈయనకు బుర్ర కథలు హరికథలు ఈయన పొగడటం, అదే కదా చూసాం మనం. అని పొగిడించుకుంటాం ఎంతసేపు ఉన్నా కానీ. అలాంటివి చూసాం. అది కాదు కదా అసెంబ్లీలో జరగాల్సింది. అసెంబ్లీలో ఏం చర్చ జరగాలి? ప్రజల కోసం చర్చ జరగాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చ జరగాలి. అలాంటివి లేకుండా ఆయన పొగిడించుకుని తందాన నవ్వుకున్నప్పుడు ఇవాళ ఆయన ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇవాళ అక్కడికి వెళ్ళి మళ్ళా పొగిడేవాళ్ళు లేరు కదా ఆయన్ని. ఆయన పొగడరు కదా ఎవరు. సో అందుకని ఆయన ఎగ్గొడుతుండని నేను అనుకుంటున్నాను. అసలు గౌరవం ఏంటి సార్? అసలు అసెంబ్లీలోకి వెళ్ళి ఎమ్మెల్యేకి నాకు గౌరవం లేదండి. అసెంబ్లీలో గౌరవం కోసం పోయేది. అసెంబ్లీ ఏమన్నా మిమ్మల్ని కూర్చోబెట్టి సన్మానం చేయడానికా? అది కాదు కదా అసెంబ్లీ అంటే. అసెంబ్లీ సెషన్ జరిగేది. నీకు నిజంగా ప్రజల తరపున, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడాలనుకున్న వాడు ఇప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు సార్. అసలు అవును, అధికారం కంటే కూడా అక్కడ ఉన్న అవకాశం ఇంకా ఎక్కడ అంత ఫైట్ చేయడానికి రాదుగా. రాదు కదా. నీకు ఎంత టైం ఇవ్వాలనేది తీసి పక్కన పెట్టి అసలు నువ్వు ప్రజా సమస్యలు కనుక వెలుగెత్తితే స్పీకర్ నీకు టైం ఇస్తారా? లేదు, ఇవ్వకపోతే బయట ప్రజలు నీకు సింపతి చూపిస్తారు కదా. మా కోసం పోరాడుతుంటే అక్కడ టైం ఇవ్వట్లేదని వస్తుంది కదా. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అలాంటి ప్రతిపక్షంలోంచి పోరాడే కదా గొప్ప గొప్ప నాయకులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. వెంకటేశ్వరరావు గారు వాళ్ళు నాయకులు సార్. ఇవాళ వాళ్ళు అందుకని ఇవాళ వాళ్ళు నాయకులని ఎట్లా అనుకుంటాం మనం? ఏ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది, శ్రీరామ్ గారు కూడా చెప్పారు కొంతమంది అని. ఆ కొంతమంది ఎప్పుడు కూడా అంతే. వాళ్ళు ఏం చేయలేం. వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అంతే. దేవుడు ఏదో రాస్తారు కదా, మొక్కలు రాస్తారు, రాసినాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు తప్ప అంత మించేం లేదు. నేను మళ్ళా చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు గౌరవాలు ఉండవండి. ప్రజల కోసం పనిచేసేవాడికి ఎప్పుడు కూడా అగౌరవమే ఉంటది. ప్రజల తరపున పబ్లిక్ కనుమరుగైపోయింది. సిపిఎం కానీ కనుమరుగైపోయినాయి కానీ వాళ్ళకి ఎన్నో చూసాం కదా మనం. ప్రజల కోసం యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా వెంకటేశ్వర గారు వాళ్ళ మీద గౌరవం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ మీద అదే అక్కడ గౌరవం కాదు. వాళ్ళకి ఎంత అవమానం జరిగినా ప్రజల్లో గౌరవం ఉంటుంది వాళ్ళకి. ఎందుకు ఉంటుంది? అసలు ఆ టైప్ ఆఫ్ లీడర్స్ ఏరి వాళ్ళ ఆ రకంగా ఆలోచిస్తున్నారా? ఆ రకంగా ఆలోచిస్తే ఇవాళ మాకు టైము, మాకు ప్రతిపక్ష హోదా, మాకు మైక్ ఎక్కువ టైం ఇవ్వాలి, మాకు గౌరవించాలి. ఏంటి గౌరవించేది? మీరు అసెంబ్లీకి వెళ్ళిన మీకు సన్మానం చేస్తారా? మీకోసం ఎవరన్నా పండితులను తీసుకొచ్చి మీ మీద శ్లోకాలు చదివిస్తారా? అసెంబ్లీలో బుర్రకథ రాజకీయాలు చెప్తారా? ఇదా? సో అందుకని శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ప్రజలు ఆలోచిస్తారు అన్నారు కానీ ప్రజలు ఓటేస్తే ముందే ఆలోచించాలంట నేను అనేది. ప్రజలు ఓటేసే ముందే కోసం చేస్తాడని ఆలోచన చేస్తే ఇలాంటి చర్చలు రావు. ఇలాంటిది ఇలాంటి దుర్మార్గం మనకు ఉండదు. ఖచ్చితంగా ప్రజల కోసం